ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘుల గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనం ఒక విషయం గురించి తెలుసుకుంటున్నాం. మానవుడు యోగిగా ఎదగాలంటే దాంట్లో ఈరోజు 4వ అంశం, అరిషట్ వర్గాలను ఆధీనంలో ఉంచుకోవాలి. ఈ అరిషట్ వర్గాలు ఎవరైతే వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటారో వాళ్ళే యోగిగా ఎదగడానికి అవకాశం ఉంది. దీని గురించి కొంత తెలుసుకుందాం. మనిషి జీవితంలో ఏమనుకుంటారు? శత్రువులు బయట ఉన్నారు. ఇక్కడ బయట శత్రువుల కంటే ప్రమాదకరమైనటువంటి శత్రువులు మనలోనే ఉంటారు. బయట శత్రువులేమో మనకు కనిపిస్తారు, మన కళ్ళకు. కానీ మనలో ఉన్నటువంటి శత్రువు ఎలా ఉంటారంటే మన యొక్క ఆలోచనల రూపంలో, భావాల రూపంలో, కోరికల రూపంలో వీళ్ళు మనలోనే ఉంటారు. మనలో పనిచేసే ఈ 6 అంతరంగ శత్రువులను అరిషట్ వర్గాలు అంటారు. అవే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి మనిషిలో అస్సలు ఉండకూడదని కాదండి. కోరిక ఉండాలి, కోపం కూడా ఒక సందర్భంలో అవసరమైన శక్తి కావచ్చు. మనకు కోపం చెడ్డదేం కాదు. మరి మన కుటుంబంపై ప్రేమ ఉండాలి, ఎదగాలనే ఆశ ఉండాలి. కానీ ఇవన్నీ కూడా మన ఆధీనంలో ఉండాలి, మనం వాటి ఆధీనంలో ఉండకూడదు. అరిషట్ వర్గాలు మనలో ఉండటం ప్రమాదం కాదండి. అవి మన బుద్ధిని నడపటం ప్రారంభించినప్పుడు అది ప్రమాదం అవుతుంది. అక్కడే ప్రమాదం మొదలవుతుంది. మరి ఈ అరిషట్ వర్గాలను మన పురాణాలు మనకు అర్థమయ్యేలా ఎన్నో పాత్రల ద్వారా మనం గమనించవచ్చు. పెద్దలు చెప్పినప్పుడు, గురువులు చెప్పినప్పుడు వాటిని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ పాత్రలను కేవలం కథలుగా వినకూడదండి. ఏం చేయాలి? వాటిని మన మనసులో ఎలా ఉంటాయి, మనం ఏ విధంగా ఉన్నామని మనల్ని మనం చూసుకోవాలి. దానిలో భాగంగా ఇప్పుడు మనం అరిషట్ వర్గాల్లో మొట్టమొదటిదైనటువంటి కామం. కామం అంటే అందరూ సెక్స్ అనుకుంటారు. కాదండి. కామం అంటే అదుపులేని కోరికలు. ఇక్కడ ఈ కోరిక గురించి మనం యయాతి మహారాజును ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎంతో మంది ఉన్నారు, రావణాసురుడు, చాలా మంది ఉన్నారు. కానీ మనం ఇక్కడ యయాతి మహారాజు గురించి తెలుసుకుందాం. ఈ యయాతి మహారాజుకు భోగాలపైన తీవ్రమైన ఆసక్తి ఉంది. తను ఎంతో భోగాలను అనుభవించాడు. తనకు వయసు వచ్చిన తర్వాత కూడా ఆయన యొక్క కోరికలు తగ్గలేదు. తనకున్నటువంటి ఆ కోరికను ఎలా అనుభవించాలి అంటే ఇక్కడ ఆయన ఆలోచించాడు. ఆ ఆలోచనకు ఎక్కడ అతనికి సమాధానం లభించలేదు. అప్పుడు తన గురువైనటువంటి శుక్రాచార్యుని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నాకు ఇంకా అనుభవించాలని ఉంది అని చెప్పి అంటాడు. అంటే సృష్టిలో ఏదైనా కొనవచ్చు, కానీ ఈ అనుభవించడం అనేది ఇక్కడ సాధ్యం కాదు. కాకపోతే ఒక చిన్న ఆలోచన ఇస్తాను. నీకున్నటువంటి కోరికను తీర్చుకోవాలంటే నీకున్నటువంటి ఈ ముసలి వయస్సును ఎవరికైనా ఇచ్చి వాళ్ళ యొక్క యవ్వనాన్ని నువ్వు తీసుకోవచ్చు అంటారు. మరి తనకున్నటువంటి కుమారులను అడిగితే ఎవరు పలకకపోగా చిన్న కుమారుడు తన కొడుకు ఏమంటారు తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని తీసుకొని తన యొక్క యవ్వనాన్ని తనకి ఇస్తాడు. మరి ఆ యవ్వనంతో ఎన్నో భోగాలను అనుభవిస్తాడు ఈ యయాతి మహారాజు. ఇక్కడ గమనించాల్సిందంటే భోగాలను అనుభవించిన కొద్దీ
కోరిక తీరదు, ఇంకా కోరిక పెరుగుతూనే ఉంటుంది. ఆ కోరిక పెరిగింది యయాతి మహారాజుకు కూడా. కానీ పెరిగినా కూడా ఇతనికి ఒక సత్యం అర్థమైంది. ఏం సత్యం అర్థమైందంటే, కోరికలు అనుభవించడం ద్వారా అవన్నీ, అంటే అన్ని కోరికలు, మనకు వచ్చినటువంటి కోరికలన్నీ తీరవు. ఎందుకంటే ఈ కోరికకు ఆహారం, ఎలాంటి ఆహారం పెడితే మన మనసు అలా తయారవుతుంది మనకు అందరికి తెలుసు కదా. ఈ కోరికకు ఆహారం ఇస్తే అది మరింత పెరుగుతుంది అని అతను తెలుసుకున్నాడు. మరి ఇదే విషయం మన జీవితంలో కూడా జరుగుతుంది. చూడండి, ఇది ఒక్కసారి చేస్తాను, ఇంకెప్పుడు చెయ్యను ఇంకా అని అంటాం. తర్వాత ఇంకొక్కసారి అంటాం. అంటే ఒక జూదం ఆడేవాడు కానీ, ఒక తాగుబోతువాడు కానీ, ఒక సిగరెట్ కాల్చేవాడు కానీ, ఏదైనా సరికాని కోరిక ఉన్నాడు, ఇది ఒక్కసారి అంటాడు. ఇంకొకసారి ఇంకొకసారి, ఆ తర్వాత అది అలవాటుగా మారిపోతుంది. వాళ్ళు ఏం చెప్తారు, అబ్బో సిగరెట్ తాగకపోతే నేను అస్సలు ఉండలేను, మందు తాగకపోతే నాకు నిద్రే రాదు, జూదం ఆడేవాడుకు నాకు అది లేకుంటే అసలు నేను మనిషినే కాదు, ఇలా రకరకాలుగా అంటారు. అవునా కాదు? ఇక్కడ మరి ఒక వస్తువు కావాలి అంటే అది వచ్చిన తర్వాత ఇంకొకటి కావాలి, ఒక స్థాయి కావాలంటే అది వచ్చిన తర్వాత ఇంకా పెద్ద స్థాయి కావాలి. ఇలా ఎన్ని ఉన్నా సరే చివరికి మన దగ్గర ఎంత ఉన్నా ఆ మనసు మనను హాయిగా ఉండను. అంటే మనం చెప్పుకుంటాం, ఒక కోరిక తీరితే ఇంకొక కోరిక వెంటనే వస్తుంది మనకు, కోరికలకు అంతనేదే లేదు అని మనం అనుకుంటాం. అట్లాగే ఇక్కడ కోరిక వచ్చినప్పుడు మనల్ని మనమే అడుగుకోవాలి. ఏమని అడుక్కోవాలి? ఇది నిజంగా ఈ కోరిక నాకు అవసరమా? లేక నా మనసు కోరుతుందా? నా మనసు కోరుతుందా? నాకు ఇది అవసరం. అంటే ఇక్కడ కోరికను చంపడం కాదండి. ఆ కోరికకు ఒక దిశ ఇవ్వాలి. అంటే మనకు వచ్చిన ప్రతి కోరికను మనం అడ్డుకోవడం కాదండి. ఆ కోరికను, మంచి కోరిక అయితే మన లక్ష్యంగా మార్చుకోవాలి. కోరికలు అన్నీ ఉంటాయి కదా, చెడ్డ కోరికలు ఉంటాయి, మంచి కోరికలు ఉంటాయి. మంచి కోరిక అయితే మనం ఒక లక్ష్యంగా మార్చుకోవాలి. ఆ లక్ష్యాన్ని ధర్మబద్ధమైనటువంటి కృషిగా మార్చాలి. ఆ కృషిని మనసు శుద్ధి మనసు శుద్ధికి దారి తీయాలి. అప్పుడు ఆ కామం అనేది మనల్ని బంధించదు. ఎప్పుడు ఈ మనసు శుద్ధి ఎప్పుడైతే ఉంటుందో, ఏది అవసరమో ఏది అవసరం కాదో, ఏది మంచిది ఏది మంచిది కాదనేది గుర్తించగలుగుతుంది. అప్పుడు ఇంకా ఏది మనల్ని బంధించదు. మరి ఇంకా నెక్స్ట్ క్రోధం. ఈ క్రోధము అశ్వత్థామని తీసుకుందాం మనం ఇక్కడ. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత తన తండ్రి ఎటువంటి ద్రోణాచార్యుడి మరణము, కౌరవుల యొక్క ఓటమి మొదలైనటువంటి సంఘటనలతో అశ్వత్థామ ఎంతో ప్రతీకారంతో, ఆగ్రహంతో ఉంటాడు. ఆ కోపం అనేది పెరిగిపోయింది. ఆ క్రోధం అతని యొక్క వివేకాన్ని కప్పివేసింది. అందుకే ఏం చేసిండు అశ్వత్థాముడు అంటే, రాత్రి పూట పాండవులు నిద్రిస్తున్నటువంటి ఆ శిబిరంలోకి వెళ్ళి ఏం చేసిండు ఆయన అంటే, వాళ్ళ యొక్క పాండవుల యొక్క కుమారులను హతమార్చిండు. అంటే ఆ పని అతని యొక్క జీవితంలో ఎంతో పాప బాధను, శాపాన్ని తెచ్చిపెట్టింది. ఇక్కడ మనం దీన్ని గమనించాల్సింది ఏంటంటే, క్రోధం వచ్చినప్పుడు మనిషి తన శత్రువును మాత్రమే నాశనం చెయ్యడు, తన యొక్క వివేకాన్ని కూడా తను నాశనం చేసుకుంటాడు. మరి మన జీవితంలో కూడా కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడే మాటలు మనకే తెలియవు, ఏం మాట్లాడుతున్నామో మనకే అర్థం కాదు. అవతల వ్యక్తి ఒక్క మాట మాట్లాడితే మనం 10 మాటలు మాట్లాడతాం. చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా మార్చుకుంటాం. అప్పుడు ఏమనుకుంటాం, నేను చెప్పిందే సరైంది అనిపిస్తుంది. కానీ ఆ కోపం తగ్గిన తర్వాత నేను ఇలా మాట్లాడేది లేకుండే అని ఆలోచిస్తాం. నేను ఎందుకు అలా మాట్లాడను? నిజంగా కోపం వచ్చినప్పుడు నేను ఒక్క నిమిషం మౌనంగా ఉంటే బాగుంటుండే కదా అని ఎప్పుడైతే అనుకుంటామో అదే గొప్ప సాధన అంటే. ఇక్కడ ఒకటి గ్రహించండి, కోపం రావడం మన చేతిలో లేదండి, లేకపోవచ్చు కూడా, లేకుండొచ్చు కూడా. కానీ ఆ కోపం వచ్చిన తర్వాత మనం ఎలా స్పందించాలనేది మన చేతిలో ఉంది, అది మన ఆధీనంలో ఉంది. అంటే ఇక్కడ చూడండి, కోపం వచ్చిన వెంటనే స్పందించకుండా ఆగడమే
ఆ క్రోధంపై మనం మొట్టమొదటి విజయాన్ని సాధించిన వాళ్ళం అవుతుంది. అంటే ఈ క్రోధం ఎక్కడ ఉండాలనేది కూడా మనం ఒక విషయం గమనించాలి. ఎక్కడ ఉండాలంటే మనందరం ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలో ప్రయాణిస్తున్నాం, అవునా? మరి ఈ ధ్యానానికి అవరోధం కలిగించే బద్ధకం పైన మనకు క్రోధం ఉండాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు, మన బద్ధకంపై మనకు క్రోధం ఉండాలి. నెక్స్ట్ లోభం. అంటే ఈ లోభం అంటే ఎంత ఉన్నా ఇంకా కావాలి, పిసినారితనం. అంటే ఇంకా కావాలి, ఉన్నది తృప్తి లేదు. ఇక్కడ రామాయణంలో మారీచుడనే రాక్షసుడు బంగారు జింక రూపంలో సీతాదేవికి కనిపిస్తాడు. కనిపించినప్పుడు సీతాదేవికి దానిని పొందాలనే కోరిక కలిగింది. మరి ఆ కోరికను అనుసరించడం తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు. ఇది చెప్తే మళ్ళీ మనకు చాలా పెద్దగా అవుతుంది టాపిక్. కాకపోతే రామాయణంలో సీతాదేవి ఆ జింకను కోరినందువల్ల ఎంత కష్టాలున్నాయనేది మనందరికీ తెలుస్తుంది. మరి ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నిటికీ కారణం ఇది. మరి మన జీవితంలో కూడా ఇది మనం గమనించవచ్చు. మనం ఏం గమనించవచ్చు? సీతాదేవి అంత అది కాకుండా అది వేరే. మన జీవితంలో, నిత్య జీవితంలో మనకెంతో డబ్బు ఉంది, ఆ డబ్బు ఇంకా కావాలి. ఒక ఇల్లుంది, ఇంకా పెద్ద ఇల్లు కావాలి. ఒక కారు ఉంది, ఇంకా పెద్ద కారు కావాలి. పేరు వచ్చింది, ఇంకా ఎక్కువ పేరు కావాలి. ఇలా చిన్న చిన్నవే ఇతరులతో పోల్చుకుంటూ పోతే మన దగ్గర ఉన్నది ఏది మన మనసుకు తృప్తినివ్వదు. అన్నీ తక్కువగానే అనిపిస్తాయి. ఇక్కడ సంపాదించడం తప్పు కాదు, ఎదగడము తప్పు కాదు. కానీ ఎంత వచ్చినా నాకు సరిపోదు అనే భావం ఉంది చూడండి, అదే లోభం. మరి లోభానికి ఉన్నటువంటి గొప్ప ఔషధం అంటే, ఇప్పుడు జ్వరం వస్తే ఒక మందేసుకుంటే తగ్గిపోతుందని చెప్తారు కదా. తగ్గిపోతుంది చెప్తారు కాదు, మనం అనుభవమే మనందరికీ. జ్వరం వస్తే కాల్పాలు వేసుకుని తగ్గుతుంది, తలనొప్పి వస్తే సారిడనో ఏదో ఒక టాబ్లెట్ వేసుకుని తగ్గిపోతుంది. అట్లాగే ఈ లోభానికి గొప్ప ఔషధం ఏంటి, మందు ఏంటి అంటే తృప్తి. మనకున్న దానికి మనం కృతజ్ఞత. అంటే నాకున్న దానికి నేను కృతజ్ఞత, నాకేదైతే అవసరం ఉందో దానికి నేను కృషి చేయాలి. ఇదే అండి లోభాన్ని తగ్గించేటటువంటి మార్గం. ఓకే. మరి నెక్స్ట్ మోహం. అంటే ఇక్కడ నిజాన్ని చూడనివ్వని భావం. మనం దీంట్లో కనుక కైకేయి మాతను రామాయణంలో తీసుకుంటే, మొట్టమొదట ఈ కైకేయి ఏం చేసేది, శ్రీరాముణ్ణి ఎంతో ప్రేమించేది. మరి రాముడు వనవాసానికి వెళ్ళాలని మరి ఆమె సహజంగా కోరుకోలేదండి. ఆమెకు వచ్చిన కోరిక కాదు. మందర మాటలు విని తన కుమారుడు పైన ఉన్నటువంటి ఆ మమకారము, ఆ రాజ్యం పైన ఏర్పడినటువంటి మోహము ఆమె మనసును మార్చాయి. మరి ఆ సమయంలో ఆమెకు ధర్మం కంటే తనకున్నటువంటి కోరిక, తన కుమారుడు యొక్క భవిష్యత్తు గురించి ముఖ్యంగా ఆమె చూసింది. కాబట్టి ఏం చేసింది, చివరికి శ్రీరామచంద్రుని వనవాసానికి పంపించింది. దశరథుడికి తీవ్రమైనటువంటి దుఃఖాన్ని కలిగించింది. అయోధ్యలో అల్లకల్లోలం సృష్టించింది. ఇవన్నీ చోటు చేసుకున్నాయి కేవలం కైకేయి మాతకున్నటువంటి మోహం, ఆ మమకారం. మరి ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మోహం అంటే ప్రేమ కాదు. ప్రేమ ఉండాలి, కానీ ఆ ప్రేమలో వివేకం ఉండాలి. మోహంలో వివేకం క్రమంగా తగ్గిపోతుంది. అందుకే సరైనటువంటి వివేకం ఏది, మనకుండే మోహం ఉంది, కానీ అక్కడ న్యాయం కూడా ఉండాలి. తెలివితో మనం ఆలోచించాలి. చూడండి, మన జీవితంలో కూడా మనకు నచ్చిన వ్యక్తి ఎవరైనా తప్పు చేశారనుకోండి, మనం అతడి తప్పును తప్పుగా చూడలేకపోతే అక్కడ మనం మోహాన్ని చూపించినట్లే, అక్కడ మోహం పనిచేస్తున్నట్లే. నా కొడుకు కాబట్టి వాడు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయడు, ఆమె నా బిడ్డ కాబట్టి ఆమె చెప్పిందే నిజం, ఇతడు నాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయనను ఎవరు తప్పు పట్టకూడదు. ఇవన్నీ మోహం కిందికి వస్తాయండి. ఇలా వ్యక్తి మీద ఆ మమకారం కంటే
ఆ సత్యం పెద్దదిగా మారితే అది మోహం. ఇక్కడ మనం ఇది అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, ఎవరినైనా సరే ప్రేమించాలి మనం, కానీ ధర్మాన్ని వదలకూడదు. ధర్మాన్ని వదిలి ఆ ప్రేమను మనం చూయించకూడదు. ఎందుకంటే ఈ బంధాలనేది చాలా మనల్ని కట్టిపడేస్తాయి. అందుకే మనం ఈ బంధాన్ని కాపాడాలి. కానీ ఏం చేయాలి? సత్యాన్ని త్యాగం చేసి కాదు, సత్యం సత్యంగా ఉంచాలి. మన యొక్క బంధాలను మనం కాపాడుకోవాలి. ఇది మోహం. నెక్స్ట్ మదం. ఇక్కడ నాకు మించిన వారు లేరు అనే భావం. కార్తవీర్యార్జునుడు ఇక్కడ ఉదాహరణగా మనం తీసుకుందాం. కార్తవీర్యార్జునికి అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు పొందినటువంటి గొప్ప మహారాజు. తన శక్తి అధికారంపై అతనిలో ఎంతో గర్వం పెరిగింది. ఆ శక్తి తనకు శాశ్వతమైనటువంటి ఆధిపత్యాన్ని ఇచ్చిందనే భావనలోకి ఆ కార్తవీర్యార్జునుడు వెళ్ళాడు. మరి అధికారము, శక్తి ఉన్నవాడు వీళ్ళు కనుక ఆ వినయాన్ని కోల్పోతే ఆ శక్తి అతని యొక్క పతనానికే కారణమవుతుంది. శక్తి ఉండడము గొప్ప కాదు, తెలివి ఉండడం గొప్ప కాదు. దాన్ని మితిమీరిపోతే ఎవరైనా సరే పతనానికి గురి కావాల్సిందే. మరి కార్తవీర్యార్జునునికి ఎప్పుడైతే ఆ వినయాన్ని కోల్పోయాడో, తనకున్నటువంటి శక్తిని అధికారాన్ని చూసుకొని, అప్పుడు పరశురాముడితో గొప్ప యుద్ధం. పరశురాముడు అంటే ఇతడు శివుడి యొక్క భక్తుడు. శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నవాడు. ఎంతో శక్తిని ఇచ్చాడు శివుడు. ఎవరికి? పరశురాముడికి. మరి ఎక్కడైనా సరే మనలో అహంకారం పెరిగితే ఆ భగవంతుడు మన దగ్గరికి ఏ రూపంలో ఒక రూపంలో ఆ అహంకారాన్ని తగ్గించడానికి మన దగ్గరికి పంపిస్తాడు. అలాగే ఈ కార్తవీర్యార్జునుడి దగ్గరికి ఆ పరశురాముణ్ణి పంపించాడు. మరి పరశురాముడు గొప్ప శివభక్తుడు, శక్తివంతుడు కాబట్టి ఆ పరశురాముడితో జరిగినటువంటి యుద్ధంలో కార్తవీర్యార్జునుడు తన శక్తినంతా కోల్పోతాడు, చివరికి మరణిస్తాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, శక్తి మనిషిని గొప్పవాడిని చెయ్యదండి. శక్తిని ఎలా ఉపయోగిస్తారో అదే అతని యొక్క గొప్పతనాన్ని నిర్ణయిస్తుంది. మరి మన జీవితంలో మనకెంతో చదవచ్చు, మరి నాకంటే తెలివైన వాళ్ళు లేరు అని మనం విర్రవీగకూడదు. డబ్బు వచ్చింది, డబ్బు నాకంటే గొప్పవారు లేరని అహంకారాన్ని తెప్పిస్తుంది. కానీ మన తాతలు ఎంతో మంది ఉంటారు, ఉన్నారా లేదా? డబ్బు సంపాదించిన వారిలో మనకంటే ఒకరిని మించి ఒకరిని, మనకంటే కాకుండా కానీ ఒక విషయం పక్కకెడదాం, మనము అనే విషయాన్ని, ఒకరిని మించిన వాళ్ళు ఒకరున్నారా లేదా? ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. మరి పదవి వచ్చిందని అందరూ నా మాట వినాలనుకుంటారు. మరి ఆ పదవులు ఒకరిని మించిన పదవి ఒకరికి ఉంటుందా లేదా? పదవి శాశ్వతమా? అసలు ఆలోచిస్తే పదవి శాశ్వతం కూడా కాదు. ఇక్కడ ఆధ్యాత్మిక సాధన, జ్ఞానం ఇదైనా సరే ఇక్కడ కూడా పెరిగితే నేనే ఎక్కువ సాధకుడిని అని అనుకోవడం, నాకే ఇంత జ్ఞానం ఉందనుకోవడం కూడా మదమే. ఇక్కడ కూడా అది కూడా ఉండదు. నిజమైనటువంటి జ్ఞానం పెరిగినప్పుడు మానవునిలో వినయం పెరగాలి. ఎలా అంటే, ఒక చెట్టుకు పండ్లు కాస్తే ఆ పండు కాసినటువంటి కొమ్మ ఎలా వంగి ఉంటుందో, మనిషిలో జ్ఞానం పెరిగే కొద్దీ వినయం కూడా అలా మారాలి. అంటే చూడండి, మనం ఎంత తగ్గి ఉండాలి అనేది ప్రతి ఒక్క విషయంలో మనం గమనించాల్సిన అవసరం ఎంతో ఎంతో ఉంది. అషట్వర్గాలే కదా, ఎన్నిసార్లు చెప్పుకున్నాం, ఎన్ని విషయాలు తెలుసు, ఎన్ని కోణాలలో మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము అనేది ఇక్కడ మనం గమనించాలి. నెక్స్ట్ మాత్సర్యం. మాత్సర్యం ఇతరుల ఎదుగుదలను చూసి బాధపడటం.
నాకు లేదు అని బాధపడటం. ఇక్కడ దుర్యోధని గురించి, దుర్యోధనుడు అతని యొక్క మనసులో పాండవుల యొక్క ఎదుగుదల చూసి ఆయన ఈర్ష మొదలయ్యింది. ఎవరికి? దుర్యోధనుడికి. పాండవులు ఇంద్రప్రస్థానం నిర్మించుకున్నారు. వాళ్ళ యొక్క రాజ్యము ఎంతో అభివృద్ధి చెంది, రాజసూయ యాగం కూడా వాళ్ళు చేశారు. మరి వాళ్ళకి ఎంతో కీర్తి, సంపద, వైభవము ఇవన్నీ పెరిగినప్పుడు దుర్యోధనునికి ఎంతో ఈర్ష పెరిగింది, సంతోషం కలగలేదు. వాళ్ళకు ఎలా వచ్చింది ఇంత వైభవం, వాళ్ళకు ఎందుకు ఎలా వచ్చింది అనే ఒక ఈర్ష మొదలైంది దుర్యోధనుడు. ఇక్కడ మనకు ఆ అసూయ యొక్క అసలు స్వభావం తెలుస్తుందంటే ఏంటంటే, నాకు లేకపోవటం దానికంటే వారికి ఎందుకుంది అని ఒక ఆలోచన మనలో ఎప్పుడైతే కలుగుతుందో అదే మాత్సర్యం, దాన్ని ఈర్ష. మరి మన జీవితంలో మనం దీన్ని చాలా సున్నితంగా గమనించవచ్చు. మనకు రావడం కూడా సహజం, అది వచ్చేస్తుంది కూడా. ఎలా అంటే, మన పక్కింటి వాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టుకున్నారు, నేను కట్టుకోలేదు. మనకున్నింటది, కానీ వాళ్ళ ఇల్లు కొత్తగా అయింటది, లేకుంటే మనకంటే 2 రూములు ఎక్కువ ఉండొచ్చు. అక్కడ ఈర్ష మొదలవుతుంది. మన బంధువుల్లో ఎవరో ఉద్యోగం తెచ్చుకున్నారు, అది ఈర్ష్య. మరి మనతో కలిసి ధ్యానం చేసిన వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు, వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానంలో ముందుకెళ్ళారు, అది ఈర్ష్యే. మనకంటే తక్కువగా ప్రారంభించినటువంటి, అంటే వ్యాపారం అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, వ్యక్తి ప్రారంభించిన కొన్ని రోజులకే ఎక్కువ గొప్ప స్థాయికి చేరుకున్నాడు, అది అసూయ. ఇక్కడ చూడండి, అప్పుడు మనలో ఒక ప్రశ్న వస్తుంది, వాళ్ళకు ఎందుకు వచ్చింది అనే ఆ ప్రశ్ననే ఈర్ష్యకు దారితీస్తుంది. కానీ సాధకుడు తన ఆలోచనను వెంటనే మార్చుకోవాలండి. ఇది మామూలు వాళ్ళకు వస్తే రాని, కానీ ఒక సాధకుడు మాత్రం తన ఆలోచనను మార్చుకోలేదు. వారి విజయం నా ఓటమికి కాదు. ఏం చేయాలి? ఇతరుల యొక్క ఓటమిని చూసి, వెలుగును చూసి, నేను దాన్ని ప్రేరణగా తీసుకొని నా జీవితంలో నేను పెంపొందించుకోవాలి. అంటే మొత్తానికి ఏం చేయాలి ఇక్కడ? ఆ ఈర్ష్యను ప్రేరణగా మార్చుకోవాలి. వాళ్ళు సాధించారు, నేను కూడా ధర్మబద్ధంగా దానికోసం కృషి చేసి సాధిస్తాను. అప్పుడు ఈ మాత్సర్యం మన శత్రువు కాకుండా మనకు ప్రేరణగా మారుతుంది. అంటే ఈ అర్షడ్ వర్గాలను మనం ఎలా గుర్తించాలి అంటే, ఈ అర్షడ్ వర్గం మన జీవితానికి మనం కనుక అన్వయం చేసుకుంటే ఇక్కడ కామం ఏమంటుంది? నాకు ఇది కావాలి అంటుంది, అంతే కదా? కోరిక నాకు ఇది కావాలి అంటుంది. క్రోధం, మనకెవరిపైనా కోపం వచ్చింది, వాళ్ళు మనని అన్నారు, నన్ను ఎదిరించావా అంటుంది. లోభం ఏమంటుంది? నాకు ఇంకా కావాలి అంటుంది. మోహం ఏమంటుంది? ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు, నీవు నా వాళ్ళపై నువ్వు తప్పు పట్టొద్దు అంటుంది. మదం ఏమంటుంది? నేనే గొప్ప అంటుంది. మాత్సర్యం ఏమంటుంది? వాళ్ళకి ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు రాలేదు అంటుంది. ఇదే కదా ఈ అర్షడ్ వర్గాలు. ఈ 6 కనుక మన జీవితాన్ని మనం నడిపిస్తే కనుక మనం ఇంకా స్వతంత్రులము కాము. అందుకే ఈ ఆధ్యాత్మిక సాధన అంటే కేవలం ధ్యానం చేయడం ఒక్కటే కాదండి. మనలో ఏ భావం ఎప్పుడు మేల్కొంటుందో మనం గమనించాలి. అది మనం బాధ్యత. అది మనం ధ్యానం చేసినట్టు. ఈ అర్షడ్ వర్గాలు ఎప్పుడూ మనం అవేర్నెస్లో ఉండాలి. ఎప్పుడు కోరిక వచ్చిందా, కోపం వచ్చిందా, లోభం వచ్చినా, మోహం వచ్చినా, మదం వచ్చినా, మాత్సర్యం వచ్చినా, ఎప్పుడు అవేర్నెస్లో ఉండాలి, గమనిస్తూ ఉండాలి. ఆ గమనించిన తర్వాతనే వెంటనే మనం స్పందించకుండా ఒక క్షణం అక్కడ ఆగాలి. నీకు కోపం వచ్చినా, కోరిక కలిగినా, ఆ 6 ఏది కలిగినా నువ్వు వెంటనే స్పందించొద్దు, ఆగాలి. ఆ ఒక్క క్షణమే నీకు స్వేచ్ఛను ఇస్తుంది. ఎందుకంటే ఈ భావం వచ్చిన వెంటనే మనం మన యొక్క స్పందనను ఏదైతే ఉందో దాన్ని ఎంచుకోవడమే మనకు ఎంతో
మన జీవితంలో ఎంతో మార్పును తెస్తుందండి. ఈ అర్షడ్ వర్గాలను నాశనం చేయడం కాదు, పోగొట్టుకోవాలి కాదు, వాటిని మార్చుకోవాలి. ఎలా అంటే ఈ 6 శక్తుల్ని పూర్తిగా నాశనం చేయడం మనం లక్ష్యంగా కాకుండా వాటిని మన జీవితంలో సరైన దిశలో మనం ఉపయోగించుకునే విధంగా మనం మార్చుకోవాలి. ఎలా అంటే ఈ కామం ఉంది, ఆ కామాన్ని ధర్మబద్ధమైనటువంటి లక్ష్యంగా మార్చుకోవాలి. కోరిక కలిగింది నాకు కావాలని తెచ్చుకోవడం, దాని గురించి ఇతరులను వేధించడం ఇది కాదు, ధర్మబద్ధమైనటువంటి లక్ష్యంగా మార్చుకోవాలి. క్రోధం అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యంగా మార్చుకోవాలి. దానిపైన మనం క్రోధాన్ని పెంచుకోవాలి. లోభం ఈ తృప్తి మరియు కృతజ్ఞతగా మనం దాన్ని చూసాం. అంటే ఇంకా చెప్పాలంటే తృప్తిని దాన గుణంతో మార్చుకోవాలి. అంటే మనకున్న దాంతో నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఈ 10 రూపాయల్లో నేను 9 రూపాయలు ఉంచుకుని 1 రూపాయి దానం చేస్తా. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఆ తృప్తి దాన గుణంతో తగ్గించుకోవాలి. ఏంటి, ఈ లోభ గుణాన్ని. మోహం స్వార్థ రహిత ప్రేమగా మార్చుకోవాలి. ఇక్కడ నా వాళ్ళు అనేది నీకు ఉండకూడదు, అందరూ నా వాళ్ళే, స్వార్థరహితం, స్వార్థం లేకుండా ఉండాలి. మదం ఇక్కడ ఏం చేయాలి, వినయంగా మార్చుకోవాలి. మదాన్ని, మాత్సర్యాన్ని ప్రేమగా మార్చుకోవాలి. అప్పుడు ఈ మనలోని 6 శత్రువులు మనకు 6 గురువులుగా, ఆరుగురు గురువులుగా మారుతాయి. మనకున్నది ఇప్పుడు బ్రహ్మర్షి పత్రిజీ ఒకడే, కానీ మనం కనుక మన జీవితాన్ని గమనిస్తే మనలో ఉన్నటువంటి 6 గురువులు, వీళ్ళొక్కరే కాదు, ఇంకా ఎంతమంది ఉన్నారు మనం చెప్పుకుందాం. మన దగ్గర ఎంతమంది గురువులు మన లోపల అనేది కూడా మనం తెలుసుకుందాం తర్వాత టాపిక్ లో. ఇప్పుడైతే ఇక్కడ ఈ 6 శత్రువులు 6 గురువులుగా మారతాయి. కామం ఏం చెప్తుంది, స్పందించే ముందు నీ కోరికను గమనించు. కామం అంతే, నీకున్నటువంటి కోరికను నీవు గమనించు. క్రోధం ఏం చెప్తుంది, కోపం వచ్చింది, కోపం వస్తే దానికి వెంటనే స్పందించకు, ఆగు అని చెప్తుంది. లోభం ఏం చెప్తుంది, ఫస్ట్ నీకున్నది ఉన్నదాని యొక్క విలువ తెలుసుకో, అంతే కదా. ఉన్నదాని విలువ తెలుసుకోకపోతే ఇంకా నీకు కోరికలు పెరుగుతాయి, అంటే లోభం ఇంకా కావాలి అంటుంది కదా. మోహం చెప్తుంది, ప్రేమించు కానీ ధర్మాన్ని మాత్రం నీవు వదలకు. మదమేం చెప్తుంది, ఎదుగు కానీ వినయంగా ఉండు. మాత్సర్యం ఇతరుల విజయాన్ని చూసి నీవు ఆనందంగా చూడు ఇతరుల యొక్క విజయాన్ని. ఇక్కడ ఏం చేస్తాం, మాత్సర్యం ఇతరుల యొక్క విజయాన్ని చూసి మనలో ఈర్ష్యను పెంచుకుంటాం. అలా కాదు, ఇతరుల విజయాన్ని చూసి నీవు ఆనందించడం నేర్చుకో. అప్పుడు ఈ మనిషి బయటి ప్రపంచాన్ని జయించడం నుంచి తనను తాను జయించే స్థితికి వస్తాడు. అదే నిజమైనటువంటి సాధన, యోగ మార్గం. అదే మన జీవితంలో నిజమైనటువంటి విజయం. ఎందుకంటే ప్రపంచాన్ని జయించిన వాడు గొప్పవాడు కావచ్చు, అంత ఈజీగా ఏం తీసేయద్దు, కానీ తనలో ఉన్నటువంటి ఈ అర్షట వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో తన ఆధీనంలో ఉంచుకున్న వాడే గొప్ప నిజమైనటువంటి విజేత. ఈ సెంటెన్స్ మనం ఎన్నో క్లాసుల్లో తెలుసుకున్నాం. మనలో ఈ 6 శక్తులు ఎప్పుడు ఎలా పనిచేస్తున్నాయో ప్రతి క్షణంతో మనం గమనిస్తూ ఉండాలి. ప్రతి క్షణం మనం గమనిస్తుండాలి. అంటే ఇక్కడ చూడండి, వాటి చేతిలో అంటే ఈ అర్షట్ వర్గాల చేతిలో మన జీవితాన్ని పెట్టకుండా మన యొక్క వివేకాన్ని ఉపయోగించి మన జీవితాన్ని మనం పెట్టుకుందాం. అంటే ఆ అర్షట్ వర్గాలను మన ఆధీనంలో ఉంచుకుందాం. అప్పుడే ఈ మనిషిగా పుట్టినటువంటి ఈ యొక్క జీవితం సాధనతో, జ్ఞానంతో, ఆత్మ వికాసంతో, ఆత్మ చైతన్యంతో నిండినటువంటి జీవితంగా మనకు మారుతుందండి. అదే అక్కడ మనం అర్షట్ వర్గాలపైనటువంటి నిజమైన విజయం సాధించిన వాళ్ళం అవుతాం.
అప్పుడే మనం అంటే మానవుడిగా పుట్టిన వాడు యోగిగా జీవించే అవకాశము, యోగిగా అయ్యే అవకాశం మనకు లభిస్తుంది. కాబట్టి ఈ ఆరింటిని మన ఆధీనంలో ఉంచుకోవాలంటే అనునిత్య సాధన అవసరం. అందుకే మనం ప్రతిరోజు తప్పకుండా ఈ సాధనని కొనసాగిద్దాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే అండి, మరి అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.